కానీ సమ్‌టైమ్స్ మీకెప్పుడైనా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా మూవీస్‌లో. ఆల్ గ్యాప్ దొరుకుతుందా ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్ ఇప్పుడు చాలానే పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా ఆఫ్ కోర్స్ మార్పులొచ్చాయి. మార్పు. నిజం చెప్పాలంటే చాలా అంటే ఇండస్ట్రీలో మార్పులొచ్చాయా? మనుషుల్లో మార్పులొచ్చాయా? ఐ వుడ్ సే ఇండస్ట్రీ. హ్మ్. ఎందుకంటే కొత్త కొత్త కథలు, న్యూ స్టోరీ లైన్స్ అండ్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ ఓటీటీ వెబ్ సిరీస్. విత్ న్యూ వెబ్ ఫేసెస్. సిరీస్ ఆర్ వెరీ నైస్. విత్ న్యూ ఫేసెస్ అంటారా? న్యూ ఫేసెస్, ఎస్, Yes. న్యూ ఫేసెస్. ఎందుకంటే ఐ ఫీల్ ద న్యూ కమర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకుంటున్నారు, ఆర్ దే ఆర్ హ్యావింగ్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్. అలా కంపేర్ చేస్తే యూ ఆల్సో హావ్ బెటర్ కాంటాక్ట్స్ కదా మ్యామ్. ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరితో యూ వర్క్ కదా. ఎస్ 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 బట్ మేబీ దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ దట్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళని కూడా, అంటే ఆడియన్సెస్ నాట్ డైరెక్టర్స్, ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఇఫ్ దే ఆర్ దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్. సో అదే ఫేస్ అదే మరి క్యారెక్టర్స్ చూసి చూసి కూడా బోర్ కొట్టేస్తుంది అంటారు చాలా మంది. ఎక్కడ బోర్ కొడుతుంది? ఇక్కడ నుంచి అమీర్పేట వెళ్తుంటే అమీర్పేటలో రోడ్ పైన మొత్తం అన్ని మీరే కనబడుతూ ఉన్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్లో. మరి బోర్ కొట్టు ఏం బోర్ కొట్టలేదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సంజయ్ జనక్ గారు అటు మూవీస్ లో కనబడుతున్నారు, ఇటు యాడ్స్ లో కనబడుతున్నారు అని చెప్పేసి. అంటే నేను అనుకుంటూ ఉంటా అసలు ఎవరు ఈవిడ మేనేజర్, ఎవరు ఈవిడ పిఆర్స్ ఏంటి ఇంత బెటర్ గా, అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను బేసిక్ గా మీ గురించి. నో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ఎనీ పర్సనల్ మేనేజర్ అలా ఎవరు లేరు. నేను బికాస్ ఆఫ్ ద ఐఎమ్ నోన్ టు పీపుల్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ వర్క్ విత్ పీపుల్ కదా, సో వాళ్ళే వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మీరు చేస్తే బాగుంటుంది ఇలా ఇలా అని, లేకపోతే వాళ్ళే కనుక్కుని నంబర్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్, ఆ అమ్మాయి అయితే షీఈ్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్, తన ఓన్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్. సో షీ వాజ్ చాలా తంటాలు పడింది నా నంబర్ కోసం అని. సో వెన్ షీ గాట్ మీ నో షీ వాజ్ సో హ్యాపీ. షీ సెడ్ ఐ ఓన్లీ వాంటెడ్ యూ మదర్ ఈ పర్టికులర్ యాడ్. ఎవరు ఆ యాడ్ లో మీతో పాటు ఉన్న? ఇంకొక అమ్మాయి, షీఈ్ అ మోడల్ ఫ్రమ్ ముంబై. ఓకే ఓకే. షీఈ్ అన్ యాక్టర్ ఐ థింక్. ఇప్పుడు దిస్ వాట్ షీ టోల్డ్ మీ, అంటే ఇప్పుడు హైదరాబాద్లో తను కూడా సెటిల్ అయిపోయినట్టే. యా, వెరీ నైస్ గర్ల్. సో వీ డిడ్. అందులో శ్వేత నీకు తెలుసా, నా మనవరాలు కూడా చేసింది వీడియో. ఇంత ఉంది, అప్పుడే స్టార్ట్ చేసేసారా? స్టార్ట్ చేస్తుంది. ప్రొడ్యూసర్ షీ ఓన్లీ కాల్ మీ, షీ ఓన్లీ రిక్వెస్టెడ్ మీ. నేను చూసానండి మీ మనవరాలు చాలా క్యూట్ ఉంటుంది, మీరు తీసుకొస్తారా ఇలాగా. అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో అందులో మీ అమ్మాయికి మీరు ఒక హారం చిన్నప్పుడు తగిలిస్తారు, అదే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది, మీరు బాధపడుతూ ఉంటారు, మీ అమ్మాయి మళ్ళీ అదే తీసుకొచ్చి వేయమంటుంది. సో ఆ చిన్న బిట్టు మీ మనవరాలు చేస్తే బాగుంటుందంటే, సో మా అబ్బాయి మా కోడలు ఇద్దరు తీసుకొచ్చారు దాన్ని. తనేమో ఎంత ఎక్సైటెడ్, లైట్స్ అవి చూసి కొంచెం ఇదైంది. నానమ్మ పోలికలు వచ్చేసినట్లు. ఎప్పుడైనా అంటే షూట్స్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అలా తీసుకొని వెళ్ళారా మీ కోడల్ని? కోడలు వాళ్ళు రాలేదు ఇప్పుడు. రాలేదా? వాళ్ళైతే మూవీసే డైరెక్ట్, బికాస్ షీఈ్ ఆల్సో వెరీ బిజీ, షీఈ్ అ డెంటిస్ట్ అంటాను. కానీ అమ్మ నాన్నగారు వాళ్ళు వచ్చారు, మా సిస్టర్స్ వాళ్ళు స్టార్టింగ్ మూవీస్లో ఉన్న ప్రతి మూవీ మేము హాల్లో కూర్చొని చూసేవాళ్ళం. కానీ మిమ్మల్ని చూసి మీ మనవరాలు కూడా మేబీ నేను కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలా ఎప్పుడైనా అనుకుంటుందేమో చిన్నప్పుడు. అనుకోవచ్చేమో. ఎస్ ఎస్. సో తనతో ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ నాకన్నా కూడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అంతా తన వీడియోస్ ఇవి అవి పెడుతూనే ఉంటాను. చూస్తున్నా నేను నిన్న చూసి నేను అదే అనుకున్నాను, ఇంత చిన్నగా ఉంది, ఫుల్ యాక్టివ్ ఉంది అని చెప్పేసి. చాలా పికప్. ఐ మీన్ ఏం చెప్పాలంటే ఏఐ చిప్ ఆల్రెడీ ఉందేమో ఆమెలో అనిపిస్తుంది. ఈ జనరేషన్ అలా ఉన్నారు. అప్పుడే యాడ్లు కూడా చేసేసింది అయితే. యాడ్ కూడా మీ ఆధ్వర్యంలో. షీ ఇస్ జస్ట్ 2 years. యా ఐ నో. 2 years అండ్ ఈ యాడ్ కూడా చేసి ఆల్రెడీ 6 months అవుతుంది, ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్. సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు డూ సచ్ ఎ నైస్ ప్రెస్టీజియస్ యాడ్. ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తోటి ఐఎమ్ కంపీటింగ్ విత్ మహేష్ బాబు, చిరంజీవి, పక్క పక్కన వాళ్ళు ఉంటారు. నేను కూడా అంటే అనుకుంటూ ఉంటాను అన్నమాట బేసిక్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం, ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చూసి. అంటే నిజమే కదా, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో నార్మల్ గా ఆర్టిస్టులు ఉండడం అనేది అది చాలా పెద్ద విషయమే కదా. మోడల్స్ ఉండడం, ఆర్టిస్టులు ఉండడం. మీ ముందు యాడ్స్ నిజంగానే నాగార్జున గారితో ఎవరిదో ఉంది. అవునా? నాగార్జున వాజ్ మై ఫేవ్ హీరో.
వర్క్ చేశారా నాగార్జున గారితో? చేశాను, కింగ్ లో చేశాను, భాయ్ లో చేశాను, తర్వాత ఇంకొకటి ఏదో సంథింగ్ యాడ్ కూడా ఐ థింక్ ఐ డిడ్. Yeah, and yes, I did a movie also. ఇంకొక మూవీ కూడా, that's both రామ్ గోపాల్ వర్మ గారిది. That is హిందీ అండ్ తెలుగు. అందులో ఆయన మదర్ గా చేశాను. జస్ట్ ఇమాజిన్. చెప్పారా నాగార్జున గారికి నాకు మీరు చాలా ఫేవరెట్ హీరో అని? ఎస్ ఎస్, హీ నోస్. ఆయనకి తెలుసు. సో ప్రతి ఇంటర్వ్యూలో నాగార్జున గారినే ఎక్కువ ఐ యూస్ టు రెఫర్. అండ్ డాన్ వస్తూనే డాన్ ఒక సీన్ ఉంటుంది, అందులో జస్ట్ నమస్కారం. మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా రిపీట్ చేసే డైరెక్టర్స్, లైక్ అంటే ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్ అనుకున్నప్పుడు, ఇప్పుడు బోయపాటి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు. శేఖర్ కమలా గారు కానివ్వండి. సో అందరూ మోస్ట్లీ మీ దగ్గర మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్సే. సో దానివల్ల కూడా మీకు కొంచెం మూవీస్ ఎక్కువ వచ్చాయి అనుకోవచ్చా? అంటే ఇట్స్ ఎలా ఉందంటే, అఫ్ కోర్స్ ఎలా రిపీట్ చేశారు, ఇంకొకటి మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి. సో హిట్ అవ్వడం వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా. సో అండ్ యూ గెట్ నోటిస్డ్. హౌ మెనీ మూవీస్ అంటే ఇప్పటి వరకు? నౌ ఐ వుడ్ హావ్ టచ్, ఐఎమ్ లూజింగ్ కౌంట్, బట్ మా వారు ఏం చెప్తారంటే యూ మస్ట్ బి టచింగ్ నౌ 300. అరౌండ్ 300 మూవీస్. అంటే ఇప్పటి వరకు ఓకే. ఫ్యూ మూవీస్ ఆర్ ఆన్ గోయింగ్ and few are to be released. So avani adapt chese will cross also, but I'm little modest, I don't want to say. In which languages? Not only in Telugu kada, you done movies in Tamil also? Tamil I have done, yeah. avunu chesanu nenu idi Bangalore Days రీమేక్ చేశారు కదా, బెంగళూరు నాటకల్. అందులో నేను ప్రకాష్ రాజ్ గారు, సమంతకి పేరెంట్స్, రానా దగ్గుబాటి గారు కాంబినేషన్. అది కాకుండా నేను యాడ్ చేశాను, జంగ్లీ రమ్మీ. ఇట్స్ అ బాలీవుడ్ యాడ్. అండ్ అక్కడేమో నేను ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా దగ్గుబాటి గారు కూడా. సో ఐ హ్యాడ్ దట్ యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ వర్కింగ్ in an ad with these people. Bangalore Days అది చాలా మంచి మూవీ. మలయాళంలో అయినంత హిట్ తెలుగులో అవ్వలేదు. తెలుగు కాదు, యాక్చువల్లీ తమిళ్లో చేశారు. తమిళ్లో చేయకుండా వాళ్ళు తెలుగులో డైరెక్ట్ గా చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే తమిళియన్స్ ఎక్కువ మలయాళం మూవీస్ చూస్తారు, మన తెలుగు వాళ్ళు ఇప్పుడు క్యాచ్ అయింది బికాస్ ఆఫ్ ఓటీటీ ఛానల్. కోవిడ్ మనం కూడా ఎక్కువ చూస్తున్నాం కానీ ఇది మచ్ బిఫోర్ కోవిడ్ కదా. సో వాళ్ళు తప్పు పని చేశారు, వాళ్ళు డైరెక్ట్ గా తెలుగులో తీసేవలసింది రీమేక్. చాలా బాగుండేది. యా, అండ్ నేను రీసెంట్ గా ఓటీటీలో చూసాను అది. అవునా? ప్రైమ్ లో ఉంది కదా. నాది గెటప్ వాజ్ డిఫరెంట్. నేను ఆంగ్లో ఇండియన్ రోల్ లో ఉంటాను కదా, బిగ్ అది. అంటే సెకండ్ హీరోయిన్ తను, అంటే రానా వైఫ్ వస్తారు కదా, తను మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు గుర్తుపట్టాను. యాక్చువల్గా అంతకుముందు సమంతతో ఉన్నప్పుడు నేను రికగ్నైజ్ చేయలేదు. తర్వాత మీరు తనని చూసి కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. నాకు అది చాలా, వెన్ పీపుల్ సే, ఎప్పుడైతే అంటారో ఇలా మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదండి ఇదా అంటే, ఈవెన్ మామూలుగా కూడా నేను ఎక్కడ బయట వెళ్తే కూడా గబుక్కుమని రికగ్నైజ్ చేయలేరు కొంతమంది. ఎందుకంటే దట్స్ అ కాంప్లిమెంట్, ఐ టేక్ ఇట్. ఎందుకంటే మనం దట్ మీన్స్ వాట్ వీఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ద రోల్ విచ్ ఇస్ గివెన్. ఆ రోల్లోకి వెళ్ళిపోతే ఇంకా మనం కొంచెం డిఫరెంట్ గా ఉంటాం కదా. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారు రికగ్నైజ్ చేస్తే? ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, కొంతమంది బయటకు వెళ్ళి రికగ్నైజ్ చేయలేదు అంటే ఎలా అనిపిస్తుంది? అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది, ఇవి ఎక్కడో చూసాము, ఏంటి ఎక్కడ అనేసి. సో దే కొంచెం సమస్యలో పడతారు వాళ్ళు. సో తర్వాత అనుకుంటారా, ఆఫ్ కోర్స్ మిమ్మల్ని మూవీస్ చూసామండి ఇది అది. బట్ హ్యావ్ డన్ సో మెనీ మూవీస్, దే డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ except like for instance ఇది ఈ మూవీ ఉంది కదా, యముడికి మొగుడు. అందులో నా రోల్ చాలా బాగుంటుంది, మదర్ క్యారెక్టర్, కత్తి కాంతారావు. సో దేర్ చాలా బాగా ఇచ్చారు. కత్తి కాంతారావు వీటన్నిటిలో మీ లెంతీ రోల్స్ కదా, ఆ రెండు మూవీస్ లో చాలా బాగుంటాయి. అందులో కూడా 5 children కి మీరు మదర్ ఉంటారు. సుబ్రహ్మణ్యం గారు పేరు మంచి మూవీస్, చాలా మంచి మూవీస్ చేశారు మీరు అలా చూస్తున్నా గానీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.